స్నేహబంధమే ప్రగతి ఇంధనం. ఆసియా పరిణామాల ప్రధాన స్రవంతిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, కేంద్ర బిందువు కావాలి. యుఏఈ శక్తి, భారత్ సామర్థ్యాలు ఆసియా శతాబ్దిని ఆవిష్కరించాలి. 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దుబాయ్ గడ్డ మీద కాలిడిన భారత ప్రధానిగా 2015 ఆగస్టులో మోదీ వ్యక్తీకరించిన ఆశాభావమది. ఇప్పటికీ 7 సార్లు గల్ఫ్ సీమలో కాలిడిన మోదీ, ప్రపంచమనే పుస్తకంలో కాలమనే కలంతో ఇండియా, యుఏఈ అద్భుత భవిష్యత్తును లిఖిస్తున్నాయని తాజాగా పేర్కొనడం సహేతుకంగానే ఉంది. ప్రధాని మోదీ, యుఏఈ అధ్యక్షుడు షేక్ నహ్యాన్ నడుమ పెనవడిన స్నేహబంధం ఇరు దేశాల వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించడమే కాదు, వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడికలకు ఎంతగానో దోహదపడింది. 1972లో యుఏఈతో ఇండియా దౌత్య సంబంధాలు ముడివేసుకోగా, 2022 నాటికి చమురును మినహాయించి ద్వైపాక్షిక వాణిజ్యం $7,287 కోట్ల పెరిగి, యుఏఈ మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి హోదాకు చేరింది. అదే ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5 ఏళ్ల కాలావధిలో చమురు పద్దు లేకుండానే $10,000 కోట్ల వాణిజ్యానికి బాటలు పరవాలని లక్షించింది. ప్రధాని మోదీ తాజా పర్యటనలో కుదిరిన 8 ఒప్పందాలు అందుకు ఊతమిచ్చేవే. ముడి చమురు, ఎల్పీజీల అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న యుఏఈతో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) సరఫరాకు కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందం ఇండియా ఇంధన భద్రతకు దోహదపడేదే. ఉభయ దేశాల్లో పెట్టుబడులకు పరస్పర ప్రోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలను కలబోసుకునేందుకు వీలుగా డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సహకారానికి ఉభయ దేశాలు సమ్మతించాయి. 2015లో మోదీ కోరిందే తడవుగా అబుదాబిలో స్వామినారాయణ్ ఆలయ నిర్మాణానికి షేక్ నహ్యాన్ 27 ఎకరాల స్థలం కేటాయించగా, యుఏఈలోని 7 దేశాలకు ప్రతీకగా 7 గోపురాలతో సిద్ధమైన అద్భుత దేవళం మత సహిష్ణుతకే కాదు, ఇండియాతో బలపడిన బాంధవ్యానికి ఘనతర ప్రతీకగా వెలుగులీననుంది. 3 రోజుల పాటు అరేబియా సముద్రయానం చేసి ముంబై చేరితేగాని ప్రపంచాన్ని వీక్షించలేని దుస్థితిని దశాబ్దాల పాటు అనుభవించిన యుఏఈ నేడు దేశాల్ని సూదంటురాయిలా ఆకర్షించే అద్భుతంగా తానే మారిపోయింది. పాలకులు దార్శనికులైతే దేశ ప్రగతి కళ్ళెం విడిచిన గుర్రం అవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్న యుఏఈ చమురు సిరి ఏనాటికైనా ఆవిరి కాక తప్పదన్న తెలివిడితో భిన్న రంగాల్లో అభివృద్ధికి గవాక్షాలు తెరిచింది. నిరుడు సెప్టెంబరులో ఆవిష్కృతమైన ప్రతిష్టాత్మక భారత్, పశ్చిమాసియా, తూర్పు ఐరోపా ఆర్థిక నడవా ప్రణాళిక దేశాల ప్రగతి లక్ష్యాలను సానుకూలంగా ప్రభావితం చేయనుంది. అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా సమాజం నేతలు సంయుక్తంగా ప్రకటించిన ఈ భూరి ప్రణాళిక, చైనా స్వీయాధిపత్యమే లక్ష్యంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రత్యామ్నాయం కానుంది. ఇండియాను పశ్చిమాసియాతో తూర్పు నడవా, ఐరోపాను పశ్చిమాసియాతో ఉత్తర నడవా అనుసంధానించే ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ విధ రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టులపై సహకారానికి యుఏఈతో తాజాగా అవగాహన ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత్కు చెందిన 8 మంది నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ మరణ శిక్ష విధించడం, దరిమిలా దాన్ని జైలు శిక్షగా మార్చడం తెలిసిందే. నిరుడు డిసెంబరులో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్తో ప్రధాని మోదీ భేటీ ఫలించి అందరూ క్షేమంగా విడుదల కావడం, స్నేహబంధానికి యుఏఈ ఏలికలు ఇస్తున్న విలువకు సంకేతమే. చెదరని చెలిమే ఉభయ దేశాల ప్రగతికి అసలైన చోదక శక్తి.